హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను దానికోసం అయితే 1/2 kg మటన్ తీసుకున్నాను. నేను దాన్ని నీట్గా కడిగి వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇవి నాకు ఎన్ని విజిల్ ఉడికిందో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను 1/2 kg మటన్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకుంటున్నాను. అవి సరిపోతాయి. నేను ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు నేను ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను బాండీ తీసుకొని దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక దాంట్లో స్పూన్ వేసాం కదా, దీంట్లోకి 1/2 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ టమాటా వేసుకుంటున్నాను. ఒకసారి ఇది మగ్గనిద్దాము. ఇప్పుడు ఇది మగ్గింది. దీంట్లోకి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కలుపుకుందాము. ఇది మగ్గేలోపు మనం మసాలా వేసుకుందాము. నేను ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. అండ్ ఒక 2-3 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇది రెడీ అయింది. మనం ముందుగా టమాటో ఉల్లిపాయలని ఉడికించుకున్నాం కదా, అది కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనం మటన్ని ఉడకబెట్టుకున్నాం కదా, అది చూద్దాము. ఇది మటన్ బాగా ఉడికింది. 8 విజిల్లకి మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయింది మటను. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న టమాటా ఉల్లిపాయలలో వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకొని మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ధనియాలు, జీడిపప్పు, వెల్లుల్లిపాయ పొడి వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఎందుకంటే మనం వాటర్ వేసాం కదా, అందుకే. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు, త్వరగా అయిపోతుంది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ బగారా రైస్లో కానీ, చపాతీలోకి కానీ, ప్లెయిన్ రైస్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.